వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. రాబోయే పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పదవికి తనకు అడ్డుగా ఉన్నాడని అందుకే జడిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు కోటేశ్వరరావును అంతమొందించినట్లుగా దర్యాప్తులో తేలిందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన నిందితులు ఆరుగురు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలతో కలిసి కుట్ర పన్ని పథకం ప్రకారం హత్య చేశారని విచారణలో తేలిందన్నారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి తాను అడ్డుగా ఉన్నాడని అందుకే జవిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు కోటేశ్వరరావును అంతమొందించినట్లు దర్యాప్తులో తేలిందని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన నిందితులు ఆరుగురు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలతో కలిసి కుట్ర పన్ని పథకం ప్రకారం హత్య చేశారని విచారణలో తేలిందన్నారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు వెల్దుర్తి మండలం గుండ్లపాడులో 2 వర్గాలున్నాయి. ఒక వర్గానికి జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, రెండో వర్గానికి తోట వెంకట్రామయ్య నాయకులుగా ఉన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వెంకట్రామయ్య సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జవిశెట్టి వెంకటేశ్వర్లకు గ్రామంలో పలుకుబడి ఉంది. రాజకీయంగా ఎదుగుతున్నాడని, తనకు అడ్డుగా ఉన్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కొన్నాళ్లుగా హత్యకు ప్రణాళికలు రచిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం నక్కగూడెం గ్రామంలో పెళ్లికి అన్నదమ్ములైన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వెళ్తున్నారని తెలుసుకొని తిరుగు ప్రయాణంలో చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కొందరితో ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఉన్నారో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. వారిద్దరు ఒకే బైక్ పై వస్తున్నారని, ఎవరూ లేరని తెలుసుకున్నాక బోదలవీడు, మండాది గ్రామాల మధ్యకు రాగానే స్కార్పియోతో వచ్చి ఢీకొట్టి ఆపై రాళ్లతో తలలపై మోది చంపి పారిపోయారు. ఈ కేసులో A1 తోట వెంకట్రామయ్య, A2 జవిశెట్టి శ్రీనివాసరావు, A3 తోట గురవయ్య, A4 దొంగరి నాగరాజు, A5 తోట వెంకటేశ్వర్లు, A6 గెల్లిపోగు విక్రమ్ ఈ నెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ గురువారం మధ్యాహ్నం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి శ్రీరామ శ్రీనివాస్ కళ్యాణ్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను గుంటూరు జైలుకు తరలించారు. A7 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A8 పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, A9 పిన్నెల్లి వెంకట్రెడ్డి పరారీలో ఉన్నారని, పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి MBBS, MS జనరల్ సర్జన్, MCH ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 అండ్ 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.